ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మేము వచ్చేసి ఇప్పుడు నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉన్నాము. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ అని కూడా అంటారు. మేము మా ఆరోగ్య పరిస్థితి బాగోక మేము హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, అదే మాప్ పెట్టి వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి పేషెంట్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే మంచానికి వచ్చి 100 రూపాయలు ఇమ్మంటున్నారు, ఇవ్వకపోతే బాగోదు, నచ్చితే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్తున్నారు. మంచానికి 100 రూపాయలు చొప్పున ఇమ్మంటున్నారు. ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి ఎన్ని బెడ్లు ఉన్నాయో. ఇటు మొత్తం బెడ్లు ఉన్నాయి. ఇందులో మాక్సిమం మేమున్న దగ్గర 9 ఉన్నాయి, అటు సైడ్ 10 ఉంటాయి, అటు సైడ్ 10 ఉంటాయి. మొత్తం మీద 29 బెడ్లు 30 బెడ్లు ఉన్నాయి. వీళ్ళు మంచానికి 100 రూపాయలు చొప్పున వసూలు చేస్తానంటున్నారు. మా దగ్గర డబ్బులు ఉంటే మేము ఏరియా హాస్పిటల్కి ఎందుకు వస్తాము? డబ్బులు లేకే కదా మేము ఏరియా హాస్పిటల్కి వచ్చేది. గవర్నమెంట్ హాస్పిటల్లో అంతా ఫ్రీ అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు యూరిన్ బ్యాగ్ అయితే 100 తీసుకుంటున్నారు. ఏమైనా ఆపరేషన్ ఏమైనా పడ్డది సర్జరీ అన్నారంటే దానికి కూడా ప్రతి దానికి మాక్సిమం ఏకంగా రౌండ్ ఫిగర్ 100 రూపాయలు అడుగుతున్నారు, తక్కువేమి ఇవ్వట్లేదు. స్ట్రెచ్చర్ మీద ఒంట్లో బాగాలేదని కిందకి ఎక్స్రే కానీ ఈసీజీ కానీ ఏమైనా చేయించుకోవాలని వెళ్తే స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తే 100. ప్రతి దానికి కూడా 100కి తక్కువైతే తీసుకోవట్లేదు, కావాలని బాధెత్తున్నారు అనమాట వీళ్ళు. దీని గురించి బయట మనకి ఉన్న ఏరియా హాస్పిటల్లో కూడా ఇంతేనా లేకపోతే ఇక్కడ ఇలా బాధెత్తున్నారు ఇలా అన్నది అంటే జనాన్ని కొంచెం కనుక్కొని ఇది కంట్రోల్ అయితే చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 1 రూపాయి అంటే దేని దానికి ఉపయోగపడుతుంది, 100 రూపాయలు ఉన్నాయంటే బయట ఏ ఫ్రూట్స్ లేకపోతే ఏ భోజనం వస్తుందని ఆశపడతారు కదా. 5 రూపాయలు అన్నా క్యాంటీన్కి వెళ్ళి తిని రావడానికి ఇబ్బంది పడుతున్న రోజుల్లోని ఇప్పుడు వీళ్ళు కావాలని వచ్చి మనిషికి 100 రూపాయలు చొప్పున ఇచ్చేయమంటే ఎక్కడ ఇచ్చేయగలరు చెప్పండి? మేము అలాగని అడిగామనేసి మళ్ళీ తిరగబడుతున్నారు వీళ్ళే. ఈ రూమ్ మొత్తానికి కూడా చాలా మంది అడగడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. నిన్న కొంతమందిని అలాగే డిమాండ్ చేశారంట. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి డిమాండ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. వాళ్ళకి శాలరీలు ఆపేయండి, అలాగైతే మేము మనిషికి 100 రూపాయలు చొప్పున ఇస్తాము. లేదా వాళ్ళకి శాలరీలు ఇస్తే మా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవద్దని చెప్పండి. నేను మీ నుంచి కోరుకునేది ఇది ఒకటే. ఈ వీడియో కనుక మీకు మంచి అని అనిపిస్తే కనుక దీని అయితే వైరల్ చేయండి, గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి మేము హ్యాండ్స్కి ఇలాగా ఇంజక్షన్లు వేయించుకొని ఈ మంచం బెడ్ మీద మేము ఉంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు తయారవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.